డీటెయిల్స్ చూద్దాం. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోనూ నగర శివార్లోనూ హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కట్టడాలు ఎవరివైనా సరే హైడ్రా కూల్చివేస్తుంది. ఇప్పటివరకు కూల్చివేసిన నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా నివేదిక సమర్పించింది. ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో కూల్చివేతలు నిర్వహించినట్టు నివేదికలో వెల్లడించింది. మొత్తం 43.94 ఎకరాలు ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామన్నారు. హైదరాబాద్ లేక్ సిటీ అన్న సీఎం నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. రాజకీయాల కోసమో కొంతమంది రాజకీయ నేతలను ఇబ్బంది పెట్టేందుకో కూల్చివేతలు చేపట్టడం లేదని, భవిష్యత్తు తరాల కోసం చేపట్టామన్నారు సీఎం రేవంత్. దీనికి స్ఫూర్తి భగవద్గీతే అన్నారాయన. నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని, మరి ఆ రోడ్డును కూడా తొలగిస్తారా అంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హైడ్రాను ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ కూడా ఒకప్పుడు నీటికుంటా అని అన్నారు అసద్. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో కేంద్ర సంస్థ సీసీఎంబీ ఆఫీస్, అలాగే గోల్కొండ గోల్ఫ్ కోర్స్ కూడా ఎఫ్టీఎల్లోనే ఉన్నాయన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వచ్చి గంటల తరబడి ఆటలాడతారని అన్నారు అసద్. హైడ్రా చట్టబద్ధత లేని సంస్థ అన్నారు అసద్. రష్యా వ్యోమగామి సెర్గీ కోరస్కావ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చిన సెర్గీ కోరస్కావ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రష్యా వ్యోమగామికి పుష్పగుచ్చం అందించి పవన్ కళ్యాణ్ శాలువా కప్పి సత్కరించారు. కాగా సెర్గీతో పాటు పవన్ ను కలిసిన వారిలో స్పేస్ కిడ్స్ ఇండియా వ్యవస్థాపకురాలు డాక్టర్ కేశన్, సీఈఓ యజ్ఞసాయి సంస్థ ప్రతినిధులున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నడుం కట్టామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారాయన. పూర్తిగా పారిశ్రామికవేత్తల పర్యవేక్షణలో ఈ యూనివర్సిటీ నడుస్తుందన్నారు రేవంత్ రెడ్డి. దీనికి ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పై మరోసారి విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ హయాంలో సిద్దిపేట అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ వచ్చాక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నారు. సిద్దిపేట అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు హరీష్ రావు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో 251 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. సిద్దిపేటకు రావాల్సినవి రాకపోతే అసెంబ్లీలో కొట్లాడైనా తీసుకొస్తామన్నారు హరీష్ రావు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన హారిక కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పరామర్శించారు. శోకసంద్రంలో మునిగిపోయిన హారిక తల్లికి ధైర్యం చెప్పారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ తప్పనిసరిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పురంధేశ్వరి. నిజామాబాద్ జిల్లా ధర్మోర గ్రామంలో వాగులో చిక్కుకున్న టాటాయిస్ వాహనాన్ని జేసీబీ సాయంతో బయటకు తీశారు అధికారులు. రాత్రి కురిసిన వర్షానికి చెక్ డ్యాంలో ప్రవాహం పెరిగింది. ధర్మోర నుంచి వస్తున్న టాటాయిస్ వాహనం వాగులో చిక్కుకుపోయింది. వాహనంలో 3 వ్యక్తులుండటంతో ఆందోళన చెందారు. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీని తెప్పించి వాహనాన్ని వాగులో నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో అందులోని 3 వ్యక్తులు క్షేమంగా బయటపడ్డారు. కాకినాడ జిల్లా తునిలో గంజాయి మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. ఒంటిపై బట్టలు లేకుండా రోడ్డుపై ప్రయాణికులను భయపెట్టాడు మందుబాబు. చంపేస్తానంటూ కేకలు వేస్తూ రోడ్డుపై పరుగులు తీశాడు. మద్యం మత్తులో ఉన్న యువకుని చాకచక్యంగా పట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 350 మంది నృత్య కళాకారులు ప్రదర్శన చేపట్టారు. 15 నిమిషాల పాటు ఏకకంఠంతో శ్రీరామనామ నృత్యాన్ని ప్రదర్శించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత స్వాతి పి భరద్వాజ్ నేతృత్వంలో ఇండియా, జపాన్, ఇండోనేషియా, జర్మనీ నుంచి వచ్చిన ఆర్టిస్టులు డాన్సులు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 61 అడుగుల మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నారు. ఎలాంటి
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్న వేళ ప్రధాని మోదీ స్పందించారు. అటువంటి నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు. నేరాలకు పాల్పడితే కఠినంగా శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇందుకోసం చట్టాలను మరింత పటిష్టపరుస్తున్నామని చెప్పారు. మహిళలపై నేరాలకు పాల్పడడం క్షమార్హం కాదని, పాపమని, దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదని హెచ్చరించారు ప్రధాని మోదీ. చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల వ్యాపారం భారతదేశానికి సవాల్ మాత్రమే కాదని, ఇది ప్రపంచ సమస్యగా కూడా అవతరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశం దృఢ సంకల్పంతో, వ్యూహంతో ముందుకు సాగితే ఈ ముప్పును ఎదుర్కొనగలదని చెప్పారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం ద్వారా వచ్చే డబ్బును ఉగ్రవాదం, నక్సలిజాన్ని వ్యాప్తి చేయడం, దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం వంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఆస్తులపై సీబీఐ దాడులు మొదలుపెట్టింది. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సీబీఐ బృందాలు తనిఖీలు చేశాయి. కళాశాలలో అవకతవకలకు పాల్పడినట్లు ఘోష్పై కేసులు నమోదు చేసింది. 3 వారాల్లోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్టును సమర్పించాలని న్యాయస్థానం సీబీఐకి ఆదేశించింది. కోల్కతా ట్రైనీ డాక్టర్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష ముగిసింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఆదివారం మధ్యాహ్నం కోల్కతాలోని ప్రెసిడెన్సీ జైలుకు చేరుకున్నారు. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి చెందిన పాలిగ్రాఫ్ నిపుణుల బృందం ఆధ్వర్యంలో నిందితుడు సంజయ్ రాయ్కు లైట్ డిటెక్టర్ టెస్టు నిర్వహించారు. అయితే పాలిగ్రాఫ్ టెస్టుకు ముందు తాను నిర్దోషినని జైలు అధికారులతో అతడు అన్నాడు. వైద్యురాలి అత్యాచారం గురించి తనకు తెలియదని, ఈ కేసులో తనను ఇరికించినట్లు సంజయ్ రాయ్ ఆరోపించాడు. తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే చేతిలో సిగరెట్టు, కాఫీ కప్తో దర్శన్ ఫోటో ఒకటి బయటకొచ్చింది. జైల్లో దర్శన్ ఇతర రిమాండ్ ఖైదీలతో సరదాగా గడుపుతున్న వైనం ఆ ఫోటోలో చూడొచ్చు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్, ఆ పార్టీ నేత రామ్వీర్ సింగ్ భిదూరీల సమక్షంలో పలువురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. ఆప్ అవినీతిలో కూరుకుపోవడంతో దిక్కుతోచని స్థితిలో కాషాయ పార్టీలో చేరాలని వారు నిర్ణయించుకున్నారని వీరేంద్ర సచ్దేవ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నిలపడంతో పాటు ప్రతి ఒక్కరూ పురోగమించేలా దశదిశ నిర్దేశించడంతో వారంతా బీజేపీకి ఆకర్షితులయ్యారని చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి పట్ల తమకు చిత్తశుద్ధి ఉందని, ఆప్ నుంచి బీజేపీలో చేరిన వారందరినీ పార్టీలోకి స్వాగతిస్తున్నామని తెలిపారు. గుజరాత్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గుజరాత్లోని వల్సాద్లో ఎన్నడూ ఊహించని విధంగా కుంభవృష్టి కురిసింది. రాత్రికి రాత్రే భారీ వర్షం కురవడంతో పట్టణంలోని కశ్మీర్ నగర్ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
మణిపూర్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నా ఇళ్లలోకి నీళ్లు రావడంతో చాలా మంది సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అక్కడ కూడా వాళ్ళున్న ప్రాంతాన్ని నీళ్లు చుట్టుముట్టాయి. 130 కుటుంబాలు ఈ సహాయ శిబిరంలో ఉంటున్నాయి. వాకులు వంకలు ఉధృతంగా ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసర సరుకులకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ శంషీర్గంజ్ ఎస్బీఐ బ్యాంకుని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. దాదాపు 175 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు. 6 నకిలీ అకౌంట్ల ద్వారా 2 నెలల్లో 175 కోట్ల లావాదేవీలు జరిపారు. డబ్బుకు ఆశపడి సైబర్ నేరగాళ్ల కోసం 2 హైదరాబాద్ వాసులు 6 అకౌంట్లు తెరిచారు. సైబర్ నేరగాళ్ల కోసం పనిచేసిన మహమ్మద్ షాహిబ్ బిన్ హమాద్ను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. శ్రీకాకుళం జిల్లా పెనుబాకలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సీతారామ ఆయిల్ ఇండస్ట్రీలో భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్నికి ఆహుతైంది ఆయిల్ ఇండస్ట్రీ. మంటలకు ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ గానే అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. తమిళనాడులోని బెంగళూరు హైవేపై లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో 15 వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 కార్లు, 2 బస్సులు, 4 లారీలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. గాయపడిన వారిని హోసూరు, కృష్ణగిరి ఆసుపత్రికి తరలించారు. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్లు పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఎందుకు విడిపోతున్నామనే విషయాన్ని మాత్రం ఇద్దరూ వెల్లడించలేదు. హార్దిక్ వ్యక్తిత్వంతో నటాషా విసిగిపోయిందని, అందుకే వీరు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన భారత షూటర్ మను భాకర్ తీరిక సమయం గడుపుతోంది. ఆదివారం వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్లింది. అక్కడ ఆమెకు ఘన స్వాగతం లభించింది. మరోవైపు మను హాబీల జాబితాలో క్రికెట్ వచ్చి చేరింది. మను ఈ మధ్య సూర్యకుమార్ యాదవ్ను కలిసింది. అతడితో దిగిన ఫోటోను ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టింది. భారతదేశ మిస్టర్ 360 నుంచి కొత్త ఆటలో మెలకువలు నేర్చుకుంటున్నా అని క్యాప్షన్ ఇచ్చింది.